ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి ఆంధ్రలో చూస్తే 5 షోస్ ఇచ్చారు అండ్ టికెట్ల హైక్ కూడా అక్కడ ఇచ్చేసారు. బట్ నైజాం లో మాత్రం లేవన్నమాట. అవే నార్మల్ రేట్స్ అండ్ 730 షోస్ వేశారు. మరి కలెక్షన్ల విషయంలో ఖచ్చితంగా తేడా కనిపించే విధంగా అనిపిస్తుంది. తేడా కనిపించే విధంగా అంటే బ్రో మన వాళ్ళు చేసింది ఏంటంటే ఒక డేట్ చెప్పి ఇంకోటి అనౌన్స్ చేశారు. ఇంకోటి ఏంటంటే తెలంగాణలో ఒక రూల్ పెట్టారు కదా, ఏదైనా రిలీజ్ చేసే ముందు 90 రోజుల ముందు చెప్తే దానికి హైక్ ఇవ్వడమా లేదా అని ఆలోచిస్తామని చెప్పేసి. సో ఆ రూల్ ప్రకారమే నడవాలి అనే ఉద్దేశంతో అలా చేస్తున్నారేమో బహుశా. ఇంకా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రతి ఒక్క సామాన్యుడి కూడా సినిమా అందుబాటులో ఉండడానికి ఈ విధంగా తీసుకున్న నిర్ణయం అంటున్నారు. దానికి మీరు ఇక బ్రో ఒకటి జరిగిందంటే దాని మీద ఖచ్చితంగా కప్పాలి, మట్టి కప్పాలి, తప్పదు. సో ఇది కూడా అంతే. కాకపోతే ఏంటంటే ఒకవేళ ఇది కూడా ఒక పాయింట్ అనుకోవచ్చు. ఇది కూడా మంచి ఆలోచన, సామాన్యులకు అందుబాటులో ఉండాలి, అలా ఉండాలి, మంచి ఆలోచన, చాలా మంచి ఆలోచన. దీనికి తోడుగా ఏంటంటే ఆయన టికెట్ హైక్ ఎందుకు బ్రో, పాప్కార్న్లు దానికి హైక్ చాలా ఎక్కువ ఉంది. అమ్మ ఒక సినిమా చూడడానికి ఫ్యామిలీ మొత్తం పోతే 2000-3000 పెట్టాల్సి వస్తుంది. ఇంత ఘోరంగా ఉన్నప్పుడు, ఆ రేట్లు ఘోరంగా ఉన్నప్పుడు ఈ రేట్లు కొంచెం తగ్గడంలో తప్పు లేదనిపించి నా ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఒకవైపు దురంధర్ 2 సినిమా చాలా భారీ హైప్ తో ఉన్నప్పటికీ లేదు ఆ సినిమా అసలు సాటే రాదు మా సినిమాకి అంటున్నారు. మరి కలెక్షన్ల విషయంలో ఖచ్చితంగా తేడా కొట్టే అవకాశం. నేను సాటి రాదు అని చెప్పట్లేదు కానీ కొంతమంది నా ఉద్దేశం ఏంటంటే సాటి రాదు అనేది నేను చెప్పలే కానీ మాకు ఈ సినిమా ఎందుకో ఇవన్నీ కిక్ ఇస్తుంది అనే ఒక ఉద్దేశం. ఎందుకంటే మేము దురంధర్ 1 చూసేసాము, 2 కూడా చూస్తాము, చూడమని కాదు. కాకపోతే ఇది కొంచెం మంచి కిక్ ఇస్తుందేమో. కళ్యాణ్ బాబు గారు వస్తే ఒక మ్యాజిక్ ఉంటుంది, చాలా గ్యాప్ ఇస్తే మ్యాజిక్ ఉంటుంది చెప్తాం కదా. సో ఇలా ఒక మంచి మ్యాజిక్ వస్తుందని చెప్పి అనుకోవచ్చు. 2 సినిమాలు ఒకే రోజు కదా. మరి దురంధర్ 2 సినిమా ముందు ఖచ్చితంగా ఈ సినిమాకి ఇంకా ఫస్ట్ షో అయిపోయిన తర్వాత మళ్ళీ షోస్ పడవు, అప్పటికే మూత అంటున్నారు. లేదు బ్రో, అలా ఏం లేదు. ఎందుకంటే కళ్యాణ్ బాబు గారి సినిమా అంటే అది ఫ్లాప్ సినిమా అయినా కానీ 3 రోజులు మాత్రం ఖచ్చితంగా హైప్ ఉంటుంది. 3 రోజులు జనాలు ఖచ్చితంగా చూస్తాము. దాంట్లో మంచి టాక్ వచ్చింది అనుకో ఖచ్చితంగా తర్వాత కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఓజీ అలా మంచి కంటిన్యూ అయింది కదా. సో ఇలా ఒకవేళ ఫ్లాప్ టాక్ ఏమైనా వచ్చింది అనుకో అయినా కానీ ఫ్యాన్స్ తోటి 3 రోజులు 4 రోజులు కవర్ చేయొచ్చు. అది అంటే హరీష్ శంకర్ గారి మీద మీకు నమ్మకం ఉందంటారా? గత 2 సినిమాలు అంటే మొన్నటి వరకు నమ్మకం అనేది ఉండేది కాదు, కానీ ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత కొంచెం నమ్మకం వచ్చింది. ఒక ధైర్యం అనేది వచ్చింది. ఆ డైలాగులతోటి, ఆ తర్వాత ఆయన టైమింగ్ తోటి కొంచెం ధైర్యం అనేది వచ్చింది. ఆ సాంగ్స్ కూడా బాగున్నాయి, దేఖ్లేంగే సాలా సాంగ్ కానీ, ఆ తర్వాత ఆరా సాంగ్ కానీ ఇవన్నీ బాగున్నాయి. కాబట్టి ఒక హైప్ అనేది అయితే ఖచ్చితంగా క్రియేట్ అయింది, నమ్మకం వచ్చింది. హైక్ ఇవ్వకున్నా సరే కానీ మా సినిమా ఖచ్చితంగా అంటారు వెళ్తుంది బ్రో ఖచ్చితంగా. అప్పట్లో 30 రూపాయలు 40 రూపాయల టికెట్లు ఉన్నప్పుడే బాహుబలి లాంటి సినిమా అంతంత క్రాస్ చేసింది. ఇప్పుడు మినిమం ఒక ఎంత 200 అయినా 100 అయినా ఉంటున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మంచి హిట్ అయితే కొడుతుంది బ్రో.